వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్జీవన్ ఏరియా వార్షిక లక్ష్యంలో 82% ఉత్పత్తిని సాధించింది. ఆర్జీవన్ GM లలిత్ కుమార్ వెల్లడి. గోదావరి కనిలో ఘనంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, VHR ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి జన్మదిన వేడుకలు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవం, మారుబోనాల సందర్భంగా కొనసాగుతున్న గడా పావనం జోగు కార్యక్రమాలు. ఇస్కాన్ భగవద్గీత వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్లో కృష్ణవేణి స్కూల్స్ విద్యార్థుల ప్రతిభ. గోదావరి కని బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బల్మూరి అమరేందర్ రావు, గుజ్జెట్టి సత్యనారాయణ విజయం. గోదావరి కని NTPC ప్రాంతాల్లో ఏప్రిల్ 2న హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వీర హనుమాన్ విజయయాత్ర బైక్ ర్యాలీ. సామాజిక సమతా వేదిక గోదావరి కని ప్రెస్ క్లబ్కు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ విజేతగా నిలిచిన సామాజిక సమతా వేదిక టీం. ఆర్జీవన్ ఏరియా OC5 ప్రాజెక్ట్ ఉద్యోగులు వార్షిక లక్ష్యంలో అత్యధిక టన్నుల రవాణా రికార్డు నెలకొల్పడం పట్ల ఉద్యోగులను అభినందించిన ఆర్జీవన్ GM లలిత్ కుమార్, AATUC ఆర్జీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్. ఆర్జీవన్ ఏరియా వార్షిక లక్ష్యంలో 82% ఉత్పత్తిని సాధించినట్లు ఆర్జీవన్ GM లలిత్ కుమార్ తెలిపారు. ఆర్జీవన్ GM కార్యాలయంలోని సమావేశాల్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్జీవన్ ఏరియా మార్చి మాసంలో సాధించిన ఉత్పత్తితో పాటు 2025-26 వార్షిక లక్ష్యంలో సాధించిన ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. ఆర్జీవన్ ఏరియాలో మార్చి మాసంలో 4,09,100 టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను 2,61,222 టన్నుల ఉత్పత్తితో 64%, వార్షిక లక్ష్యంలో 44,90,000 టన్నులకు గాను 36,63,986 టన్నుల ఉత్పత్తిని సాధించింది. కాగా సింగరేణి వ్యాప్తంగా 81% ఉత్పత్తిని సాధించి వార్షిక లక్ష్యాన్ని సాధించలేకపోయింది. ఈసారి కొన్ని పరిస్థితుల కారణంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయామని GM వెల్లడించారు. బొగ్గు డిస్పాచ్ విషయంలో మాత్రం రికార్డు స్థాయిలో ఉండడం గమనార్హం. సింగరేణి సంస్థ సింగరేణి కార్మికుల సంక్షేమంలో ఎప్పుడు ముందు భాగాన్ని నిలుస్తూ వస్తుందని GM తెలిపారు. ఆర్జీవన్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో త్వరలోనే క్యాత్ ల్యాబ్ సెంటర్ ఏర్పాటు కానుందని తెలిపారు. ఆర్థిక సంవత్సరము 25-26 నిన్నటితోని ముగించింది. మార్చి ముగిసింది 31తోని. దీనికి సంబంధించి ఆర్జీవన్ ఏరియాకు సంబంధించి ప్రొడక్షన్ టార్గెట్ 44.9 లక్షలు ఇవ్వగా ఆర్జీవన్ ఏరియా CHP నుంచి 55.1 లక్షల యొక్క డిస్పాచ్ జరగడం జరిగింది. ముఖ్యంగా CHP వాళ్ళు గత సంవత్సరం చేసిన 44 లక్షలకు గాను ఈసారి 55 లక్షలు చేసి 24%తో వృద్ధి సాధించడం జరిగింది డిస్పాచ్ విధంగా. ఇది కాకుండా ఓపెన్ క్యాస్ట్ 32 లక్షల టార్గెట్ గాను వారు ఆ టార్గెట్ని 22 రోజుల ముందే సాధించి మార్చి 31 కల్లా 34 లక్షల టన్నుల డిస్పాచ్ సాధించి వాళ్ళు 107%లో ముందున్నారు. దీనికి కృషి చేసిన ఈ రకంగా ఏరియాలో గాను, ఇది కాకుండా మిగిలిన మైన్స్ వాళ్ళు కూడా ఎవరికి సంబంధించిన వారు మైన్ల వాళ్ళు ప్రతిభ కనిపించారు. గత సంవత్సరం మీద మెరుగుదల కల్పించారు. ఈ యొక్క లక్ష్యాల సాధనలో, ఉత్పత్తిలో, ఉత్పాదకతలో, సేఫ్టీలో చేస్తున్న ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులందరికీ సింగరేణి కాలనీస్ ఆర్జీవన్ ఏరియా తరఫు నుంచి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే వివిధ యూనియన్ నాయకులందరూ కూడా, గుర్తింపు సంఘం నాయకులతో సహా కార్మికుల సమస్యలను, పని స్థలాల్లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించి కార్మికులు యొక్క పని స్థలాల్లో ఉన్న సమస్యలను తీర్చడంలో ప్లస్ ఉత్పాదన సాధించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తారు. ఈ మీడియా సమావేశంలో SO2 GM చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, AGM IE ఆంజనేయులు, AGM E&M రామ్మోహన్ రావు, 11 ఇంక్లైన్ ఏజెంట్ చిలుక శ్రీనివాస్, అధికారులు వరప్రసాద్, శ్రావణ్ కుమార్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం రాత్రి రామగుండం నియోజకవర్గంలోని గోదావరికనిలో ఘనంగా నిర్వహించారు. గోదావరికని చౌరస్తాలో వ్యాళ్ల హరీష్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ టపాసులు పేల్చి సంబరాలు చేశారు. అనంతరం గంగానగర్లోని స్వాగత్ గార్డెన్లో హరీష్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ అనునిత్యం పేదలకు అండగా విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించడంలో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తానని, రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఏకైక ఎజెండాగా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ అడుగుజాడల్లో కేటీఆర్ ఆదేశాలతో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు అండగా నిలుస్తానని, ఎక్కడైనా పేద ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలు అమలు పరిచేంత వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడే వరకు కాంగ్రెస్ మెడలు వంచి నిలదీస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు అక్రమాలు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న అక్రమ కూల్చివేతలను నిలదీస్తున్న యంగ్ టైగర్ హరీష్ రెడ్డి నాయకత్వాన్ని రామగుండం ప్రజలు కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని పేదలను ఆదుకోవాలని ఆకాంక్షించారు. ఇక్కడ ఒక ఫౌండేషన్ పెట్టి మేము పేదలకు సాయం చేద్దామని ఒక సదుద్దేశంతో అమెరికాలో ఉన్నప్పటికీ చాలా మందికి స్కాలర్షిప్స్ అయితేనేమి, ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కాలర్షిప్స్ అయితేనేమి, ఆటో డ్రైవర్లకు అయితే కొన్ని మరణించినటువంటి కుటుంబాలకు దురదృష్టశాత్తు వారికైతేనేమి, ఎవరికైనా బ్యాంకుల ఖర్చులకి నిమిత్తం ఖర్చులకు అయితేనేమి, లేకపోతే మన ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ సోదరులందరికీ వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులు అయితేనేమి, ఇట్లా చాలా వర్గాలకి చాలా మందికి అందరికీ ఒక సెక్యులర్ భావజాలంతో ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసుకుంటూ 4 ఏళ్ళుగా మీ అందరూ ఉన్నట్టున్నాడు. నేను గడిచినటువంటి 9 నెలల క్రితం నేను అమెరికాకి రావడం జరిగింది. అమెరికాలో 18 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఉన్నాక ఇక్కడ రామగుండం ప్రజలు నమ్మే అక్కడ నేర్చుకున్నటువంటి తీరు నచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై స్పందించాలనే ఒక మంచి గుణంతో ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు పరిష్కారాలు 2 ఏళ్ళు పోరాటాలు చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ముఖ్యంగా ఉన్నటువంటి 4 పరిశ్రమలు. ఈ 4 పరిశ్రమల్లో మరీ ముఖ్యంగా నిరుద్యోగం పెరిగింది. ఇదే సింగరేణిలో చాలా సమస్యల్లో వాటి జోలికి బోధించుకోలేదు. పుట్టినరోజులు అందరూ కూడా ఈ తీసుకోవడానికి రాలేదు. కాకపోతే ఒక్కటి మాత్రం మీ ఇళ్లకు వెళ్ళినాక ఒక్కటి ఆలోచించుకోండి, అక్కగారు అందరూ ఒకటి ఆలోచించుకోండి. 2 ఏళ్ల క్రితం రేవంత్ రెడ్డి గారు స్థానికంగా ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి 2 ఏళ్లు గడుస్తుంది. ఇబ్రాహిం దాకా ఏ ఒక్క హామీ కూడా నిరాశగా నిబద్ధతతో అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. కేవలమే ఒక బస్సుల్లో 4 సీట్లు పూజించారు. అదే టైంలో ప్రజలకు బరువు చేసిన రేట్లు అంతేళ్ళు వాళ్ళు అప్పులు తీసుకొస్తారు. ఇలా శ్రీరంలో అనేకమైన సమస్యలు కాలుష్యం వల్ల ఏడాదికి 1,000 మంది మరణిస్తున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఏడాది కూడా దీని గురించి పట్టించినటువంటి పాపాలకు లేదు. అట్లాగే మన ఆరోగ్య ఉద్యోగుల కోసం చాలా అంటే చాలా కష్టాలు అంటే పనులు చేస్తున్నారు. వారి గురించి మేము పట్టించుకోవట్లేదు. స్థానిక ఎమ్మెల్యే ఎంతసేపు ప్రతిపక్ష నాయకులుగా నిఘా పెట్టడాలు, అరెస్టు చేయించడాలు, తప్పుడు కేసులు నిర్వహించడాలు, ఇవన్నీ చూసి విసిగి వేదాలకు ప్రజలందరూ కూడా అటువంటి ప్రజలందరూ కూడా భరోసా కల్పిస్తాము. నేనున్నాను బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు నేను మీ అందరికీ కూడా ఉండాలని చెప్పేసి భరోసా ఇద్దామనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి తరఫున ఖచ్చితంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. రానున్న రోజుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటాను. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మంచి పనులు చేసేదైతే ఉంటుందో అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, మాజీ కోఆప్షన్ సభ్యులు తస్నిం బాను, స్టాలిన్ గౌడ్, పోలాడి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ, నడిపెల్లి సాయి, మాజీ కార్పొరేటర్లు అయిత శివకుమార్, బక్కి కిషన్, స్టాలిన్, బొబ్బిలి సతీష్, ఎంపీటీసీ మధుకర్ రెడ్డి, సిగిరి రాము అధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వ్యాళ్ల హరీష్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవం మారుబోనాల సందర్భంగా గౌడ కులస్తుల ఇళ్లకు వెళుతూ గౌడ సంఘం నాయకులు గడాపావనం జోగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గోదావరి కనిలోని నిర్మితమైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా గౌడ సంఘం నాయకులు నిర్వహిస్తున్న అమ్మవారి గడా పవనం జోగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి ఎన్టీపీసీ కృష్ణానగర్లోని మంతని మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ మాచిడి రాజగౌడ్, ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్స్ అధినేత మాచిడి మహేందర్ గౌడ్ స్వగృహంలో వారికి జోగు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం పెద్దలు మెరుగు యాదగిరి గౌడ్, బాలసాని స్వామి గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, పొన్నం విజయ్ కుమార్ గౌడ్, సతీష్ గౌడ్, కోడూరి రవి గౌడ్, సంతోష్, పైడిపల్లి శ్రీనివాస్, గున్నాల శ్రీధర్, జనార్దన్, మేడం సురేందర్, బిందె నాగభూషణం, మండ రమేష్ అధిక సంఖ్యలో కూడా కులస్తులు పాల్గొని డోలు వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. ఇస్కాన్ భగవద్గీత వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్ లో కృష్ణవేణి స్కూల్స్ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. ఇస్కాన్ నిర్వహించిన భగవద్గీత వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్లో భాగంగా ఫిబ్రవరి 3న నిర్వహించిన ఆన్లైన్ పరీక్షల్లో అనేక మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పరీక్షలో 95% కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి జిల్లా స్థాయి టాపర్లను ఎంపిక చేశారు. ఈ మేరకు గోదావరిఖనిలోని కృష్ణవేణి స్కూల్స్కు చెందిన 8వ తరగతి విద్యార్థి రిష్విక్ జిల్లా సెకండ్ టాపర్గా నిలిచి ప్రతిభను చాటాడు. ఈ విజయాన్ని పురస్కరించుకుని రిష్విక్కు సైకిల్ బహుమతిగా అందజేశారు. అదేవిధంగా స్కూల్ టాపర్స్గా 5వ తరగతి విద్యార్థులు రోషన్, మన్విక్, శాన్వి, 6వ తరగతి విద్యార్థులు అవంతిక, సహస్ర, 8వ తరగతి విద్యార్థులు దుర్గా, శ్రీవాసవి, 9వ తరగతి విద్యార్థులు సమీక్ష, అన్విష్ విద్యార్థులకు ఎంపిక కాగా వారికి బహుమతులను, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ బహుమతులను ఇస్కాన్ సంస్థ ప్రతినిధి ప్రేమ్ రాజ్ చైతన్య విద్యార్థులకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రేమ్ రాజ్ చైతన్య మాట్లాడుతూ పిల్లలకు చిన్నతనం నుండే భగవద్గీతను చదవడం అలవాటు చేస్తే వారిలో మంచి లక్షణాలు వృద్ధి చెందుతాయని, వారు మంచి ప్రయోజకులుగా ఎదుగుతారని తెలిపారు. మేము వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్ బేస్డ్ ఆన్ భగవద్గీత. సో భగవద్గీత ఆధారంగా మనం పిల్లలకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు భగవద్గీత నుంచి నేర్పిస్తూ ఉంటాము. సో అలాగే కాంపిటీషన్ పెడతాం భగవద్గీత నుంచి. సో అలా ఈరోజు మనం ఇక్కడ ఈ కృష్ణవేణి స్కూల్లో డిస్ట్రిక్ట్ 2nd ర్యాంక్ వచ్చింది. సో చాలా సంతోషంగా ఉంది. సో ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు నైతిక విలువలు భగవద్గీత నుంచి నేర్పిస్తే వాళ్ళు పెద్ద అయ్యాక సొసైటీకి చాలా మేలు చేయగలుగుతారు వాళ్ళు. సో అది మా ఉద్దేశం. సో ఇస్కాన్ సంస్థ నుంచి మాకు ఇది భగవద్గీత ప్రచారం అనేది ఇలా అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో, ఐటీ కంపెనీస్లో చేస్తూ ఉంటాం ఇలా. సో అదే కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కరెస్పాండెంట్ మంజులా శ్రీనివాస్ రెడ్డి, అకాడమిక్ ప్రిన్సిపల్ రామకృష్ణ, క్యాంపస్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు. గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా బల్మూరి అమరేందర్ రావు, ప్రధాన కార్యదర్శిగా గుజ్జటి సత్యనారాయణ ఎన్నికయ్యారు.
మొత్తం 243 న్యాయవాదులు గల బార్ అసోసియేషన్కు మంగళవారం జరిగిన ఎన్నికల్లో 228 ఓట్లు పోల్కాగా అధ్యక్షుడిగా ఎన్నికైన బల్మురి అమరేందర్ రావుకు 105 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి తోటం సతీష్కు 78 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గుజ్జటి సత్యనారాయణకు 102 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి సీతాకారి చంద్రశేఖర్కు 66 ఓట్లు వచ్చాయి. వైస్ ప్రెసిడెంట్గా కుడిది వెంకటేష్కు 89 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి రామటెంకి శ్రీనివాస్కు 57 ఓట్లు వచ్చాయి. సంయుక్త కార్యదర్శిగా కుమార్ మచ్చకుర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా రాగిని మహేశ్వరం, లైబ్రరీ సెక్రటరీగా గజ్జల ప్రసన్న, క్రీడా సాంస్కృతిక కార్యదర్శిగా ఆసంపల్లి రవీందర్, మహిళా ప్రతినిధిగా ముఖ్యరంజలి, సీనియర్ కార్యవర్గ సభ్యుడుగా జాగీర్ రాజయ్య, సీనియర్ కార్యవర్గ సభ్యుడుగా జవ్వాజీ శ్రీనివాస్, మహిళా కార్యవర్గ సభ్యురాలుగా చెలికల పద్మజ, జూనియర్ కార్యవర్గ సభ్యులుగా మర్కపురి తిలక్, దాట్ల కిరణ్, ఎండి షానవాజ్ ఖాన్, చిద్రాల రమేష్ ఎన్నికయ్యారు. కాగా అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఈ ఎన్నికల్లో ఫలితాలు ఇదే రోజు వెల్లడించారు. కాగా ఎన్నికల అధికారులు నడిపల్లి కిషన్ రావు, కొసన శ్రీనివాసరావు, అసిస్టెంట్గా నూనె సత్యనారాయణ, గూడెల్లి సువర్ణ వ్యవహరించారు. బుధవారం నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ కార్యవర్గంతో ఎన్నికల అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు బల్మురి అమరేందర్ రావు మాట్లాడుతూ నూతన కార్యవర్గం న్యాయవాదుల సమస్యలపై పోరాటం చేస్తుందని, తమ సీనియారిటీని జూనియర్ న్యాయవాదులకు బోధిస్తూ వారి వృత్తిలో రాణించేలా చూస్తామని వెల్లడించారు. బార్ అసోసియేషన్కు 2026-27 సంవత్సరానికి గాను నిన్న ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఎన్నుకోబడ్డ 15 మంది కార్యవర్గ సభ్యులకు ఈరోజు ఎన్నికల అధికారులు నడిపల్లి కిషన్ రావు గారు, కోసాన శ్రీనివాసరావు గారు అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ రూపొందించిన నియమ నిబంధనలకు అనుకూలంగా వాటికి కట్టుబడి ఉంటామని, ఆ నియమ నిబంధనలో ఏదైతే తెలియజేశారో ఆ నిబంధనలకు అనుగుణంగా మా కార్యవర్గం ఈ సంవత్సరం అంతా కూడా పనిచేస్తామని చెప్పి మేము దైవసాక్షిగా ప్రమాణం చేయడం జరిగింది. మరి ఇప్పటి నుండి కూడా సంవత్సరం వరకు ఆ నిబంధనలకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ యొక్క అభివృద్ధి కోసం, న్యాయ వ్యవస్థ యొక్క గౌరవం కోసం, న్యాయవాదుల గౌరవం కోసం, న్యాయవాదుల యొక్క సంక్షేమం కోసం అని చెప్పి మేము తప్పకుండా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సమాజంలో న్యాయవాద వృత్తికి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా ఈ యొక్క బార్ అసోసియేషన్ కీర్తి ప్రతిష్టలు తెలంగాణ వ్యాప్తంగా కూడా గోదావరికని బార్ అసోసియేషన్ అంటే ఇలా ఉంది, ఇలా ఉంటారు ఈ న్యాయవాదులు అనే విధంగా మా న్యాయవాదులందరినీ, ముఖ్యంగా జూనియర్లందరినీ కూడా మేమంతా 15 మందిని కలిసి వాళ్ళను ఆ విధంగా ఆ దిశలో వాళ్ళను రూపొందించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గోదావరికని ఎన్టీపీసీ ప్రాంతాల్లో ఏప్రిల్ 2న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం విహెచ్పి బజరంగ్ దళ్ సంయుక్తంగా వీర హనుమాన్ విజయయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు. గోదావరికని శ్రీ కొద్దండ రామాలయం నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ పట్టణంలోని మెయిన్ చౌరస్తా, మార్కండేయ కాలనీ, లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ మీదుగా కొనసాగింది. అలాగే ఎన్టీపీసీ కృష్ణానగర్లో వీర హనుమాన్ విజయయాత్ర సందర్భంగా ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్స్ అధినేత మాచిలి మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో యువత భారీగా పాల్గొని అద్భుతమైన బైక్ ర్యాలీ నిర్వహించారు. జై హనుమాన్ నినాదాలతో కృష్ణానగర్ ప్రాంతం మారుమోగింది. గోదావరికని చౌరస్తాకు చేరుకున్న ర్యాలీకి బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కోదండ రామాలయం నుంచి మారుతినగర్ హనుమాన్ దేవాలయం వరకు యాత్ర కొనసాగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏప్రిల్ 2న జరగనున్న హనుమాన్ జయంతి వేడుకల్లో ప్రతి హిందూ బంధువు పాల్గొని హిందూ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి భారత్ మాతా కి జై. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఏప్రిల్ 2వ తేదీన జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ్ గోదావరికని శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర స్థానిక కోదండ రామాలయం నుండి మారుతినగర్ హనుమాన్ టెంపుల్ వరకు బైక్ ర్యాలీగా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న యువకులందరూ హిందుత్వాన్ని ఐక్యతను చాటడానికి పూనుకొని అందులో భాగంగా ఈరోజు స్థానిక కృష్ణానగర్ నుండి మా ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్ నుండి దాదాపుగా ఇప్పుడు కనిపిస్తున్న ఈ యువ హిందూ శక్తి యువకులందరం సన్నద్ధమై బైక్ ర్యాలీగా మున్సిపల్ జంక్షన్ నుండి చౌరస్తా మీదుగా కోదండ రామాలయం చేరుకొని అక్కడ నుండి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అన్ని కాలనీల నుండి అందరూ అక్కడ బైకులతో
సామూహికంగా ముందుకు సాగుకుంటూ హిందుత్వ ఐక్యతను చాటుకుంటూ జై శ్రీరామ్ అనే నినాదాలను శత్రు దేశాలు సైతం తల్లడిల్లే విధంగా ప్రపంచానికి మన హిందుత్వాన్ని చాటి చెప్పే విధంగా హనుమాన్ టెంపుల్కి అక్కడికి చేరుకొని రేపు ఏప్రిల్ 2న జరగబోయే మన హిందుత్వ హనుమాన్ జయంతిని హిందువులందరూ ఐక్యంగా జరుపుకోవాలనే ఒక వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. సామాజిక సమతా వేదిక గోదావరికని ప్రెస్ క్లబ్ మధ్య బుధవారం గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 2 నుండి 12వ తేదీ వరకు అంబేద్కర్ ప్రీమియర్ లీగ్ 2026 క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా సన్నాహక మ్యాచ్గా గోదావరికని ప్రెస్ క్లబ్ టీం మధ్య సామాజిక సమతా వేదిక టీం మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ బుధవారం ఆర్గనైజర్లు నిర్వహించారు. ఉత్సాహభరితంగా జరిగిన ఈ ఫ్రెండ్లీ మ్యాచ్లో సామాజిక సమతా వేదిక టీం విజయం సాధించింది. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్జీవన్ లలిత్ కుమార్, వేదిక నాయకులు, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, యూనియన్ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, ఆయన అందరి వాడని చెప్పుకొచ్చారు. అందుకే అన్ని కులాల వారిని, మతాల వారిని కలుపుకుని సామాజిక సమతా వేదిక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మూలంగానే మనమంతా రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా రిజర్వేషన్లు పొందుతూ ఉన్నామన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఒక రకమైన సామాజిక దృక్పథంలో చేస్తున్న అంబేద్కర్ సంఘం ఏదైతే ఉందో, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్, అది కాకుండా అందరినీ కలుపుకొని, సమాజంలో ఉన్న అన్ని వర్గాలను అందరినీ కలుపుకొని ఒక సమతా వేదికని ఏర్పాటు చేసి అందరం కలిసిమెలిసి అంబేద్కర్ జయంతి, రానున్న అంబేద్కర్ జయంతి సందర్భంగా సమాజంలో వారి యొక్క ఆలోచనలు తీసుకుపోవాలి, అట్లే యువతలో వారి ప్రేరణను కల్పించాలనే ఉద్దేశంతో పెట్టిన ఈ యొక్క టోర్నమెంట్ ఏదైతే ఉన్నదో అది చాలా సంతోషకరమైన విషయం. ముందు ఆర్గనైజర్స్కి అభినందనలు. ఒకటి, దీనివల్ల సామాజిక ఆలోచనలు యువతలో రేకెత్తించడము, సామాజిక సమానం భావనను కలిగించడంతో పాటు క్రీడా స్ఫూర్తిని నిలకించడానికి కూడా ఈ రకమైన తోడ్పడతాయి. పెద్దపల్లి జిల్లా యూత్కి ఇది ఎక్కువ సింగరేణి ప్రాంతం, సింగరేణి RG 1, 2, 3, అడ్రియాల, శ్రీరాంపూర్, ఇటు సెంటనరీ కాలి వరకు పెద్దపల్లి దాకా కూడా అందరూ ఇందులో పాల్గొంటున్నారు. ఎంతోమంది యువకులు ఉత్సాహంగా. మీరు చేస్తున్న ఈ పని ఎంతో మార్గదర్శకంగా ఉంటుంది. దీనికి సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదిక కావడం సింగరేణికి ఇంకా మాకు చాలా సంతోషకరం. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈ నెల జరగబోయే కార్యక్రమాన్ని ఉద్దేశించి సుమారుగా ఈ 15 రోజులు విపరీతమైన కార్యక్రమాలను సామాజిక సమతా వేదిక ఆలోచన చేసి దాన్ని అమలు చేయడం కోసం ఈరోజు అంకురార్పణ చేస్తున్నాం. దానికి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ 15 రోజులు
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎస్సీలు బీసీలు అందరూ కలగలుపులు ఉన్నారు, మైనార్టీస్. కానీ నిత్య జీవితంలో అది మనకు అమలు చేయలేకపోతున్నారు. దయచేసి దీన్ని ఉద్దేశించి అయినా రాబోయే రోజులలో మనమందరం సమానమని భావించి ఈ యొక్క క్రీడా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అన్ని కులాలను, అన్ని వర్గాలను, అన్ని మతాలను కలుపుకొని పోతేనే అంబేద్కర్ శత జయంతికి అర్థం. ఆ విధంగా ఒక మంచి పేరును రూపకల్పన చేసి సామాజిక సమతా వేదిక అని రూపకల్పన చేసి ఒక 10-15 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడానికి పూనుకున్నటువంటి నిర్వాహకులను ఏఐటీసీ వైపున అభినందిస్తున్నాను. అందుకని మనము జాతీయ నాయకుడు, ప్రపంచ నాయకుడు అనేటువంటి అంబేద్కర్ గారి ఆశయాల కోసం మనమంతా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ సమత అంటే సమానత్వం, సమానత్వం అంటే సోషలిజం, సోషలిజం అంటే మళ్ళీ వేరే అనుకోవద్దు. సమానత్వం సమతను సూచించేది. అందుకని సమత అనే పేరు సూచించినందుకు ఆటలు, పాటలు, నాటికలు తదితర అనేక కార్యక్రమాలు రూపకల్పన చేశారు. కాబట్టి మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ, ఈరోజు ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి మన భారతదేశంలో గురించి ఈరోజు అనేక రాజకీయ, సామాజిక అన్ని రంగాల్లో మనం ముందుంటామంటే ఆయన కల్పించినటువంటి గొప్ప రిజర్వేషన్. టాలెంట్ ఉన్నప్పటికీ లేనప్పటికీ అది కేవలం కొంతవరకే పరిమితమని ఈరోజు నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి నా దృష్టిలో దేవుడే. అటువంటి దేవుడు మన భారతదేశ గడ్డలో జన్మించి ఎంతో మందిని స్ఫూర్తిదాయకంగా తీసుకునే విధంగా తయారైండు. ఈరోజు అతనికి ఉన్నటువంటి డిగ్రీలు, పీజీలు చూస్తున్నట్లయితే కళ్ళు చెమ్మగిల్లిపోతాయి. ఓడే సరిపోదు. వాస్తవంగా అంబేద్కర్ చదివినటువంటి చదువు గొప్ప చదువు. ఈరోజు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయ సాధనలో అన్ని వర్గాల ప్రజలు ఉండాలని చెప్పి అద్భుతంగా సామాజిక సమతా వేదిక వారు మొట్టమొదటిసారిగా ఒక ఆర్గనైజేషన్ ని సృష్టించి తీసుకొచ్చిన వాళ్ళు నిజంగా ధన్యవాదాలు. ఆర్జీవన్ ఏరియా OC5 ప్రాజెక్టు ఉద్యోగులు వార్షిక లక్ష్యంలో అత్యధిక టన్నుల రవాణా రికార్డు నెలకొల్పడం పట్ల ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, ఏఐటీయూసీ ఆర్జీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ బుధవారం ఉద్యోగులను అభినందించారు. OC5 ఉద్యోగులు అత్యుత్తమ పనితీరుతో నిర్దేశించిన ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక ఉత్పాదక లక్ష్య సాధనలో కేటాయించిన లక్ష్యం 32 లక్షల టన్నులకు, లక్ష్యానికి గాను 28,69,316 టన్నుల బొగ్గు ఉత్పత్తిని 90% ఉత్పాదక లక్ష్యం సాధించగా, బొగ్గు రవాణాకు కేటాయించిన 33,39,798 లక్షల టన్నులకు గాను అదనంగా 34,09,365 లక్షల టన్నులు అత్యధిక రవాణా రికార్డును నెలకొల్పారు. అలాగే ఓవర్ బర్డెన్ 3 కోట్ల OB తీయుటకు గాను 2,62,80,692 తీసి 88% సాధించారు. కాగా ఈ రికార్డును నెలకొల్పిన సందర్భంగా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ జీడీకే OC5 ప్రాజెక్ట్ సందర్శించి ఉద్యోగులను, సూపర్వైజర్లను, అధికారులను, యూనియన్ ప్రతినిధులను అభినందించి ఈ విజయానికి కారణమైన ఉద్యోగులకు బహుమతులను అందజేసి స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్, ఏఐటీసీ ఆర్జీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాసులు మాట్లాడుతూ, గతంలో బొగ్గు రవాణాకు కేటాయించిన 33,39,798 లక్షల టన్నులకు గాను అదనంగా 34,09,365 లక్షల టన్నుల కొత్త రికార్డును నెలకొల్పడం సంతోషకరమన్నారు. కార్మికులు, అధికారులందరి సమిష్టి కృషితో, అత్యుత్తమ పనితీరుతో, పరస్పరం సహకారం, సమన్వయం, క్రమశిక్షణ, అంకిత భావంతోనే రికార్డు సాధ్యమైందని ప్రశంసించారు. అందుకే ఈ విజయాలకు ఆర్జీవన్ ఏరియాకు గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు ఈ విజయాలు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఇది ఎట్లా ఉన్నదంటే ఒకటి సంతృప్తి, ఒక సంవత్సరం మొత్తం అయితే మనం వెనుకలు తిరిగి చూసుకునే రోజు ఇది బయట వాళ్ళకి తెలియదు కానీ మనకు తెలిసి ప్రొడక్షన్ ఉన్న వాళ్ళకి, అంటే ఇక్కడ మీ మేనేజర్స్ కానీ, ఏజెంట్స్ కానీ వీళ్ళంతా ఎప్పుడప్పుడు మీకు ఏమో మనం జనరల్గా షిఫ్ట్లలో ఈ షిఫ్ట్లో మనం ఎంత కొట్టాలి అన్నట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదో రిలే తీవ్రుడు ఎక్కువ కొట్టిండ్రా, మనము రిలే తీవ్రుడు ఎక్కువ కొట్టిండు అన్నట్టు ఉంటుంది కదా. ముఖ్యంగా రిలే అయ్యే వాళ్ళు 11.5 లక్షలు సాధించే 3 షిఫ్ట్ల మీద హైయెస్ట్ ఉన్నందుకు రిలే ఉద్యోగులందరినీ పేరుపేరున మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. ఇది ఒకనాడైతే 20,000 టన్నులు మనం మైన్ నుంచి మనకి రోజుకి 10,000 టన్నులు అయితే 20,000 టన్నులు మనం డిస్పాచ్ చేయడం జరిగింది ఇదే మైన్ నుంచి. అందరూ ఆశ్చర్యపోయారు, 20,000 టన్నులు మైన్ నుంచి డిస్పాచ్ అయ్యిందంటే ఎట్లా అని ఆశ్చర్యపోయాను. అంత చేయడం జరిగింది. నేను చూస్తూ ఉంటే ఒకవైపు ఏమో అటు వేరే
ప్రీవేజింగ్ ఒక్కోసారి ట్రబుల్ ఇచ్చినా కానీ, మాన్యువల్ బంకర్ ట్రబుల్ ఇచ్చినా, అటు లారీలు ట్రబుల్ ఇచ్చినా, ఒక్కోసారి క్రషర్లు ట్రబుల్ ఇస్తా ఉండే. అయినా కానీ అవసరమైతే షావెల్ పెట్టేసి మనము అన్క్రష్డ్ పంపిస్తా ఉండే. ఇటు లోపలికి వస్తే ఫేస్ లో మనకు OC5 బాగా కష్టమైన పరిస్థితులు ఉంటా ఉన్నాయి. ఇది అటు స్మోక్ ఏదైతే ఉందో బ్లాస్టింగ్ గ్యాలరీలు అయ్యే వరకు ఆ గ్యాలరీ నుంచి స్మోక్ ఫైర్ వస్తా ఉంది. అయితే ఇది బాగా గట్టి పని. ఈ గట్టి పనికి ఎట్లాంటి వాళ్ళు కావాలి? గట్టి పనికి ఎట్లాంటి వాళ్ళు కావాలి? గట్టి వాళ్ళు కావాలి. సో మన OC5 టీం గట్టి టీమే కాదా? OC5 టీం గట్టి టీం కాబట్టి ఈనాడు 32 లక్షల టన్నులు డిస్పాచ్ చేయమని కంపెనీ అంటే 34 లక్షల టన్నులు తీసి ఈరోజు మనం నెంబర్ 1 గా నిలవచ్చినాము. ఇది 23-24 సంవత్సరంలో సాధించింది. మళ్ళీ ఇవాళ కొట్టినాం. కంపెనీ అడిగిన దానికంటే 7% ఎక్కువ సాధించాం. 100 అడిగితే కంపెనీ 107 సాధించడం జరిగింది. ఇందులో ఇందాక మన గబాలే సార్ అంటే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి నుంచి ఒక జనరల్ అసిస్టెంట్ దగ్గర నుంచి ఒక జనరల్ మేనేజర్ దాకా అందరము సమిష్టిగా చేయడం వల్ల అయింది మిత్రులారా. ఒక్కొక్క వేలుతోని మనం ఏమి చేయించలేము. ఒక పిడికిని బట్టి అన్ని వేలు కలిపి సాధించి ఒకసారి ఊహించండి దాని పవర్ ఎట్లా ఉంటుంది. ఈనాడు మీరు సాధించిన విజయము ఒక తాటి మీద ఉండి, ఒక టీమ్ గా ఉండి, ఒకటే లక్ష్యంగా ఉండి చేసిన దాని వల్లనే సాధ్యమైంది. అనుకుంటే సాధించలేదు లేదు. సింగరేణిలో అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మనం ఈ సింగరేణిని ముందుకు తీసుకుపోవడంలో మన పాత్ర ఉన్నది. దీనికి మనం అధికారులు మనం కలిసి సమిష్టి కృషితో ఇవాళ 32 లక్షల టన్నులు ఇస్తే మనం 34 సాధించి తీసినాం. ఆ విధంగా మీకు అభినందన సభ తెలియజేసినందుకు RG1 తరఫున మేము కూడా మీకు అభినందన సభ తెలియజేస్తూ ఈ OC5 కార్మికుల సౌకర్యాలు కూడా అనేక రకాలుగా ఇక్కడ ఉన్న పిట్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ అందరూ ఎప్పటికప్పుడు దీన్ని మాట్లాడుతూ మేనేజ్మెంట్ తో మాట్లాడుతూ సౌకర్యాలు కూడా అన్ని కల్పించడం జరుగుతుంది. జరిగినవి కూడా ఇంకా ఏమైనా ఉంటే మా ప్రభుత్వం చెప్పాడు. ఇది గుడి దగ్గర ఒకటి కమానని, తర్వాత ఇట్లాంటి అన్ని సమస్యలు చెప్పాడు. వర్క్షాప్ లో కూడా ఏదో వర్క్షాప్ లో బోర్డు సమస్య ఉందని చెప్పాడు. అది కూడా త్వరగానే మనం ఏర్పాటు చేసుకొని దీని అన్నిటి సౌకర్యాలు మంచిగా చేసుకుంటూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధిస్తూ ఎలాంటి చిన్న రక్తం పొట్టు కూడా చెందకుండా మనం ఈ RG1 ఏరియాను ఇంత అతి వేగంగా నడిపిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మన GM గారు మన వెంట ఉండి అనునిత్యం సేఫ్టీ అనుకుంటూ మన ముందుకు సాగిస్తూ ఉన్నారు. దీనికి GM గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ప్రాజెక్ట్ ఆఫీసర్ డి రమేష్, ఏరియా ఇంజనీర్ రామ్మోహన్ రావు, ప్రాజెక్ట్ ఇంజనీర్ పి రమేష్, మేనేజర్ రమేష్ బాబు, మేనేజర్ అనిల్ గబాలే, DGM క్వాలిటీ బ్రహ్మాజీ, CMOI RG1 ఉపాధ్యక్షులు పెరుమండ్ల శ్రీనివాస్, సీనియర్ సర్వే అధికారి DD చంద్రమౌళి, గని క్వాలిటీ ఇన్ఛార్జ్ A రవి, బేస్క్ వర్క్షాప్ ఇన్ఛార్జ్ R మహేష్, AITUC ఫిట్ సెక్రటరీ గుర్రం ప్రభుదాస్, PT పటేల్, PC పటేల్, కాంట్రాక్ట్ మేనేజర్ గౌరంగ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. RG1 ఏరియా వార్షిక లక్ష్యంలో 82% ఉత్పత్తిని సాధించింది. RG1 GM లలిత్ కుమార్ వెల్లడి. గోదావరి కనిలో ఘనంగా BRS రాష్ట్ర నాయకులు, VHR ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి జన్మదిన వేడుకలు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవం, మారుబోనాల సందర్భంగా కొనసాగుతున్న గడా పావనం జోగు కార్యక్రమాలు. ఇస్కాన్ భగవద్గీత వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్లో కృష్ణవేణి స్కూల్స్ విద్యార్థుల ప్రతిభ. గోదావరి కని బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బల్మూరి అమరేందర్ రావు, గుజ్జెటి సత్యనారాయణ విజయం. గోదావరి కని NTPC ప్రాంతాల్లో ఏప్రిల్ 2న హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా వీర హనుమాన్ విజయయాత్ర బైక్ ర్యాలీ. సామాజిక సమతా వేదిక గోదావరి కని ప్రెస్ క్లబ్ కు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ విజేతగా నిలిచిన సామాజిక సమతా వేదిక టీం.
ఆర్జీవన్ ఏరియా OC5 ప్రాజెక్ట్ ఉద్యోగులు వార్షిక లక్ష్యంలో అత్యధిక టన్నుల రవాణా రికార్డు నెలకొల్పడం పట్ల ఉద్యోగులను అభినందించిన ఆర్జీవన్ GM లలిత్ కుమార్, AATUC ఆర్జీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.